సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్ వీడియో. సో ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ హూ ఆర్ అటెండింగ్ ద జేఎంఎస్. అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఐ మీన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, లేదంటే మిడిల్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి, ఫ్రమ్ ద డ్రాప్ అడ్వాన్స్ దాకా వెళ్ళి అడ్వాన్స్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ రాద్దాం అనుకున్న పొటెన్షియల్తో రాద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఈచ్ రోడ్ మ్యాప్స్ అన్ని సపరేట్ వీడియోస్లో నేను ఛానల్లో పోస్ట్ చేశాను. సో ఇంకా ఎవరైతే చూడలేదో వీళ్ళు దాన్ని చెక్ చేయండి. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే ఈ అన్ని కేటగిరీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియో. సో నేను ఈ వీడియోలో ఇలాంటి కొన్ని రిఫరెన్స్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్న బుక్స్ చెప్పబోతున్నాను. దోస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ జైమిన్స్ ప్రిపరేషన్. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇఫ్ యూ న్యూ టు ఛానల్, ఐఎమ్ దత్త. సో ఇలాంటి రియల్ ఫ్యాక్ట్ అండ్ ఎడ్యుకేషన్ టిప్స్ రోజు ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూర్ న్యూ టు ఛానల్, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో విల్ గెట్ ఇన్ ద టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ఎంపీసీలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాథ్స్ కాబట్టి సో ఆర్డర్ వైస్లో వద్దాం. సో మ్యాథ్స్లో బేసిక్గా జేఈఈ మెయిన్స్లో మీరు క్వాలిఫై అవ్వడానికి జేఈఈ మెయిన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు హై టాపిక్స్కి వెళ్ళాల్సిన పని లేదు. సో బేసిక్ జేఈఈ మెయిన్స్ మోడల్ అనే సమ్స్ చేస్తే చాలు. సో అలాంటి జేఈఈ మెయిన్స్ మోడల్స్ ఉండే సమ్స్ ఎలాంటి బుక్స్లో ఉంటాయంటే, సో దీస్ ఆర్ ద బుక్స్. దీప్తి పబ్లికేషన్స్. మీరు అనుకోవచ్చు సో మెనీ మెంబర్స్ డోంట్ నో దిస్ బుక్స్. సో దట్స్ వై నేను చెప్పబోతున్నాను. బికాస్ ఈ బుక్స్ అనేవి యాజ్ పర్ చూసుకున్నట్లయితే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకే ఎక్కువ తెలిసి ఉండిద్ది. ఎందుకంటే సో దీస్ బుక్స్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ద తెలుగు ప్రొఫెసర్స్ సారీ, సో అందుకనే మోస్ట్ ప్రాబబ్లీ ఈ తెలుగు స్టేట్స్ వల్ల కాకుండా ఇంకా వేరే స్టేట్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరికి దీని గురించి తెలిసి ఉండదు. సో ఈ జైమెన్ సిరీస్లో 4 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. సో ఫస్ట్ బుక్ వచ్చేసి ఆల్జీబ్రా మీద అనమాట. సో నేను ఫోటోలో డిస్ప్లే చేసినట్టు మీరు చూసుంటే దీప్తి స్పార్క్ సిరీస్ పార్ట్ ఏ ఆల్జీబ్రా. సో అలా 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ వచ్చేసి ఆల్జీబ్రాకి, అండ్ పార్ట్ బి వచ్చేసరికి క్యాల్కస్కి, అండ్ పార్ట్ సి వచ్చేసరికి కోనిక్ సెక్షన్స్ వాటికి, అండ్ పార్ట్ డి వచ్చేసి వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇలాంటి వాటి గురించి. సో ఈ బుక్స్లో బేసిక్గా ఏముంటుందంటే, సో ఇండెక్స్లో చూసుకున్నట్లయితే చాలా చాప్టర్స్ ఉంటాయి. కొన్ని అయితే సిలబస్లో లేనివి కూడా ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ గైస్, మీరు అవి కూడా ప్రిపేర్ అయితే చాలా బెటర్. ఎందుకంటే సో అందులో చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు మీకున్న సిలబస్ కాన్సెప్ట్స్ కూడా కలిసి ఉంటాయి కాబట్టి సో దోస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. సో యూ కెన్ రిఫర్ దోస్ బుక్స్. అండ్ అక్కడ సిస్టమేటిక్ మేనర్లు అన్నీ ఉంటాయి అనమాట. సో చాప్టర్ నేమ్ పెట్టిన తర్వాత చాలా క్లియర్ కట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సో సింగిల్ లైన్ 2 లైన్స్లో మొత్తం వచ్చేసేలా ఉంటాయి. ఫర్ క్విక్ రివిజన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఐ విల్ ప్రిఫర్ దీస్ బుక్స్ ఫర్ ద మ్యాథ్స్. అండ్ ఈ నియర్లీ చాలా షార్ట్ కట్స్ ఉంటాయి ఈ బుక్స్లో. సో వాటిని మీరు యూస్ చేసుకుని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు జేఈఈ మెయిన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఈజీ పేపర్. సో దీస్ బుక్స్ అండ్ దీస్ డిఫరెంట్ ట్రిప్స్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో పార్ట్ ఏ నుంచి కానీ పార్ట్ బి నుంచి ఆర్డర్ ఏం అక్కర్లేదు. సో మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ టైప్ ఆఫ్ పార్ట్స్లో అయితే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో ఆ పార్ట్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి టు గెట్ సమ్ వాట్ కాన్ఫిడెన్స్ అబౌట్ ఆఫ్ దాట్. సో అదే నేను చెప్పొచ్చేది. సో మ్యాథ్స్కి అయితే ఈ 4 బుక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను చెప్తాను నా పర్స్పెక్టివ్ నుంచి. ఎందుకంటే ఈ 4 బుక్స్ చేయడానికే మీకు ఆల్మోస్ట్ టైం అంతా అయిపోయింది. సో ఇంకా మీరు వేరే బుక్స్ కూడా వెళ్ళాల్సిన పని లేదు. సో ఇందులోనే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కలిసి ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్ అంటే ఇంచుమించు ఆ క్వశ్చన్స్కి తగ్గ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దానికన్నా మించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దీస్ వర్ క్వైట్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ద మ్యాథ్స్ ఎగ్జామ్ ఫర్ ద జేఈఈ. సో గైస్, సో ఫిజిక్స్కి నేనైతే ఈ బుక్స్ రిఫర్ చేస్తాను మీకు. సో అరిహంత్ అండర్స్టాండింగ్ ఫిజిక్స్, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ సిరీస్ అనమాట ఇవి. సో చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఈ బుక్స్. ఎందుకంటే వీటిల్లో ఉండే టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే మీకు నార్మల్గా క్లాసులు చెప్పే కాన్సెప్ట్సే, కానీ ఇందులో డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఉంది. సో మీరు లెటర్ టు లెటర్, వర్డ్ టు వర్డ్ చదువుకుంటూ వెళ్ళి అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్తే ట్రస్ట్ మీ గాయ్స్, మీ టీచర్ హెల్ప్ కూడా మీకు అక్కర్లేదు. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ బుక్లో తీసుకుంటే సరిపోద్ది. సో అంత క్లియర్గా ఉండిద్ది ఇందులో. సో దేర్ విల్ బి 2 వాల్యూమ్స్ ఫర్ ద మెకానిక్స్ సిరీస్ అనమాట. సో మెకానిక్స్ అనేది చాలా పెద్దది, చాలా అర్థం చేసుకోవాల్సి ఉండిద్ది. మనం లోతుకి వెళ్ళే కొద్దీ ఇంకా వస్తూనే ఉండిద్ది మెకానిక్స్ అనేది. సో మెకానిక్స్కి 2 వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మీద ఒక మాడ్యూల్, అండ్ వేవ్స్ అండ్ థెర్మోడైనమిక్స్ ఇంకో మాడ్యూల్, అండ్ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ మీద ఇంకొక మాడ్యూల్ అనమాట. ట్రస్ట్ మీ గైస్, మెకానిక్స్ క్లియర్ కట్ కాన్సెప్ట్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం మీద అయితే పిన్ పాయింట్ ఎగ్జాంపుల్స్ అండ్ చాలా అంటే చాలా బాగా మీకు
అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అంత క్లియర్‌గా ఉండిద్ది. ఇఫ్ యూ రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ ఎనీ కాన్సెప్ట్, సో యూ కెన్ రిఫర్ దీస్ బుక్స్. దోస్ విల్ బి వెరీ, వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ద రిఫరెన్స్ బుక్స్. రిఫరెన్స్ చేసుకోవడానికైతే. సో, ఇందులో మెయిన్‌గా కాన్సెప్ట్ ఉండిద్ది కాబట్టి దేర్ విల్ బి నో మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇన్ దీస్ బుక్స్. సో, ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీకేమైనా కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఈ బుక్స్‌ని రిఫర్ చేసుకోండి. చేసిన తర్వాత యూ కెన్ డైరెక్ట్‌లీ గో ఫర్ ద హెచ్‌సి వర్మ. ఎందుకంటే ఈ బుక్స్‌ని రిఫర్ చేసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ జేఈఈ మెయిన్స్ నుంచి జేఈఈ మెయిన్స్ నుంచి ఇంచుమించు అడ్వాన్స్ లెవెల్ దాకా ఏ ప్రాబ్లమ్ అన్నా మీరు సాల్వ్ చేయగలరు. ఇఫ్ యూ పర్ఫెక్ట్ కాన్సెప్ట్. సో, హెచ్‌సి వర్మ చదివి మీరు ఖచ్చితంగా రెడీ అయిపోతారు. అండ్ హెచ్‌సి వర్మ కూడా మీరు రిఫర్ చేసుకొచ్చి హెచ్‌సి వర్మలో ఇందులోనే కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. దోస్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ ఫ్రమ్ ద మెకానిక్స్ సిరీస్ అండ్ ఫ్రమ్ ద మోడర్న్ ఫిజిక్స్ సిరీస్ ఆల్సో. సో, చాలా అంటే చాలా ఈజీ. హెచ్‌సి వర్మ కూడా ద బెస్ట్ బుక్స్ ఫర్ ద రిఫరెన్స్ ఫర్ ద ఫిజిక్స్ అనమాట. సో, ప్రాబ్లమ్స్ మీరు చేద్దాం అనుకుంటే హెచ్‌సి వర్మలో చేసేయొచ్చు. ట్రస్ట్ మీ గైస్, హెచ్‌సి వర్మలో ఉండే క్వెషన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, మిమ్మల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తాయన్నమాట. సో, అలాంటి క్వెషన్సే మోస్ట్ ప్రాబబ్లీ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్‌లో అడుగుతాడు. సో, అలాంటి క్వెషన్స్ మీకు కావాలి. సో, ట్రస్ట్ మీ, ఒక పని చేయండి. మీరు ఫస్ట్ నుంచే చేయొద్దు. మీరు ఆబ్జెక్టివ్ 1 ఎంసీక్యూస్ కూడా చేయడానికి ట్రై చేయండి. దిస్ విల్ బి వెరీ, వెరీ కన్‌ఫ్యూజింగ్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. నాకిప్పటికి చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఎక్సర్సైజ్ 1 అండ్ 2 గో ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే ఫస్ట్ నంబర్ నుంచే వెళ్ళొద్దు. లాస్ట్ నుంచి ఫస్ట్‌కి రండి. సో, లాస్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు అర్థం అవ్వాలి. ఈ కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా లాస్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలి. సో, అప్పుడే మీరు కాన్సెప్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నారని చెప్పని మీరు ముద్ర వేసుకోవాలి. లేదంటే మీరు పర్ఫెక్ట్‌గా లేరు. సో, యూ హావ్ టు రివైజ్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ దీస్ బుక్స్. సో, ఈ 2 బుక్స్ అనేవి నేను మీకు రిఫర్ చేస్తాను ఫర్ దట్ ఫిజిక్స్ టు రిఫరెన్స్. 1 అండర్స్టాండింగ్ ఫిజిక్స్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఫుల్ సిరీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ యూ కెన్ రిఫర్ హెచ్‌సి వర్మ 1 అండ్ 2. One is for the first year and the second is for the second year. Very and very good books for the reference for the physics. ఒకవేళ మీకు ఈ రిఫరెన్స్ బుక్స్ అనేవి మీ సరౌండింగ్స్‌లో గాని, మీకు ఇంటర్నెట్‌లో గాని ఎక్కడైనా హ్యావ్ ఈవెన్ ఎన్‌సీఈఆర్‌టీ ఫర్ ద ఫిజిక్స్, థాట్ కుడ్ బి ఆల్‌మోస్ట్ క్వైట్ ఎనఫ్. ఎందుకంటే డీటెయిల్డ్‌గా ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్న ప్రతి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్‌ని మీరు చూసుకుంటూ, అర్థం చేసుకుంటూ వెళ్తే డెఫినైట్లీ ఐ కెన్ గ్యారంటీ యూ ఆ మ్యాటర్, ఆ నాలెడ్జ్ అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి, జేఈఈ అడ్వాన్స్డ్‌కి ప్రతి ఒక్క చోట చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది ఎన్‌సీఈఆర్‌టీ. ఎందుకంటే ఎవరైతే ఎన్‌సీఈఆర్‌టీని బిల్డప్ చేశారో సో, వాళ్ళే జేఈఈ మెయిన్స్ పేపర్స్‌ని కూడా ప్రిపేర్ చేస్తారు. సో, మోస్ట్ ప్రాబబ్లీ యాస్ పర్ క్వెషన్స్ ఫ్రమ్ ద జేఈఈ మెయిన్స్ క్వెషన్స్ ఫ్రమ్ ద 2024 పేపర్ చూసుకున్నట్లయితే కొన్ని క్వెషన్స్ అంటే చాలా లిమిటెడ్ క్వెషన్స్ ఎన్‌సీఈఆర్‌టీ లెవెల్ మీకే చెప్తున్నాను. అందుకనే చెప్తున్నాను. ఎన్‌సీఈఆర్‌టీని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎన్‌సీఈఆర్‌టీ is the best resource if you don't even have any reference book in your surroundings or with you in your college. మీ దగ్గర మంచి రిఫరెన్స్ బుక్ లేకపోతే యూ కెన్ డెఫినెట్లీ కెన్ రిఫర్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్. బికాస్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్ అనేది ఇంటర్నెట్‌లో డెఫినెట్‌గా ఉండిద్ది. సో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, that could be one thing I can suggest you if you don't even have surrounding if you reference books అన్నమాట. సో గైస్, ఇంకా కెమిస్ట్రీ విషయానికి వచ్చేస్తే 3 టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్స్ ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ మనం ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసినట్లయితే ఐ సజెస్ట్ యూ జిఆర్బి బుక్స్, టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ అని చెప్పిన ఒక బుక్ ఉండిద్ది. సో ఈ బుక్ అది. సో దిస్ బుక్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ యువర్ కాన్సెప్ట్స్ ఫర్ ద ఫిజికల్ కెమిస్ట్రీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫిజికల్ కెమిస్ట్రీని అందరూ స్కోప్ పెట్టుకోండి. ఎందుకంటే హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగచ్చు. చాలా అంటే చాలా మెలికలు తిరిగి ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి హోల్ కెమిస్ట్రీ సిరీస్ అనేది మీకు చూపించబోతున్నాను. అదే సింగేజ్ ఎగ్జామ్ సిరీస్ అనమాట. సో యూ విల్ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ బుక్స్. సింగేజ్ ఎగ్జామ్ క్రాక్ సిరీస్ అనమాట ఇది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 అంటే ఏంటో పార్ట్ 1 అంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్ అండ్ పార్ట్ 2 సెకండ్ ఇయర్ సిలబస్. అండ్ సేమ్ లైక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. ట్రస్ట్ మీ గైస్, ఈ సింగేజ్ 6 బుక్స్ నుంచి మీరు ప్రిపేర్ అవుతే ట్రస్ట్ మీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్‌కి. చాలా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి వీటిల్లో. సో మీరు బేసిక్ నుంచి చూసుకుంటూ వస్తే మీకు అన్నీ స్లోగా అర్థమవుతాయి. ఇఫ్ యూ నాట్ అండర్‌స్టూడ్, వి హావ్ డిఫరెంట్ ఏఐస్, చాట్‌జీపీటీ, ఇంకా చాలా ఏఐస్ ఉన్నాయి.
సో యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ దెమ్, దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈవెన్ బెటర్. సో ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వండి ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ సో ఆన్ టు ద కాన్సెప్ట్ టు మీ ఇఫ్ you want to explain that concept to a 7-year-old student, sorry, 7th class student or 6th class student. ఎందుకంటే 6th అండ్ 7th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా అంటే చాలా స్లోగా చెప్తారు ఫ్యాకల్టీ అనేవాళ్ళు. సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చూసుకున్నా సరే లోవర్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి చాలా స్లోగా చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు కాబట్టి సో వాళ్ళకంత ప్రెషర్ ఉండదు అనమాట. సో మీరు మెన్షన్ చేయండి, సో ఈ క్లాస్ ఉన్న పిల్లోడికి నువ్వు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పని అడగండి, దాన్ని ప్రాంప్ట్ అలా ఇవ్వండి. సో ఇట్ విల్ గివ్ ఎ డీటెయిల్డ్ మేనర్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి అయితే నేను ఈ బుక్స్ అయితే పక్కా రిఫర్ చేస్తాను, మీకు రిఫరెన్స్ చేస్తాను. చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. అండ్ అట్ ద లాస్ట్ ఆఫ్ ద బుక్ యూ కెన్ ఈవెన్ చెక్ ద ప్రీవియస్ ఇయర్ హోల్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో వాటి నుండి చేసుకుని మీరు ఇంకా మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయంగా వచ్చేస్తే యూ కెన్ ఈవెన్ రిఫర్ దిస్ బుక్స్, బట్ ఫస్ట్ అనేది ఈ బుక్స్ని మీరు తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్సీఆర్టీని తీసుకోండి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా నేను ఎన్సీఆర్టీని ఈవెన్ రిఫర్ చేస్తాను, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆర్గానిక్ కన్నా నేను ఇన్ఆర్గానిక్ మీకు ఎక్కువ రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బేసిక్ మీరు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు అనమాట జేఈమెన్స్లో. సో ఎన్సీఆర్టీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ని మీరు చూసుకుంటూ వెళ్ళి దాన్ని మైండ్లోకి ఎక్కించుకుని అర్థం చేసుకుంటే దాట్ విల్ బి క్వైట్ ఎనఫ్ ఫర్ ద ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రిపరేషన్. అండ్ ఈ సిరీస్ నేను ఎందుకు మీకు చెప్పబోతున్నానంటే, ఫర్ ద ఇన్ఆర్గానిక్ ఎందుకు రిఫర్ చేస్తానంటే ఫర్ ద ప్రాబ్లమ్ బేస్డ్ అనమాట. సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి చాలా ట్రై చేయండి. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి నేను వదిలేస్తాను అని చెప్పిన మీరు అనుకోకూడదు. కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాబట్టే మీరు అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి మీరు చేయగలిగారంటే సో డెఫినెట్లీ మీరు జేఈమెన్స్కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దీస్ ఆర్ ద బుక్స్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎనఫ్ ఫర్ ద జేఈమెన్స్. సో ఫస్ట్ ఈ బుక్స్ని మీరు ట్రై చేయండి, దాని తర్వాతే ఇంకా వేరే బుక్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీకున్న జైమెంట్స్ టైంకి దీస్ బుక్స్ విల్ బి క్వైట్ ఎనఫ్, అంత టైం ఉండదు మీకు. సో అదే మీకు చెప్పొచ్చాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి గాయస్, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో దేని గురించి నాకు చెప్పండి, డెఫినెట్లీ ఐ విల్ మేక్ దట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.